అండ్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే కూడా 2009లో అంటే మీరు చాలా యంగేజ్లోనే రాజకీయాన్ని అరంగేట్రం చేస్తారు. సో ఇప్పటికి ఇవాళ వరకు చూసుకుంటే ఇవాళ 2024లో మనం ఉన్నాం. 2009కి నుండి 24 వరకు అసలు ఎలాంటి మార్పులు మీరు చూసారు? అంటే ఒక విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే, విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు అదంతా ఒక రకమైనటువంటి పోరాటం. ఒకటే ఒక లిమిటెడ్ పొజిషన్. అంటే మా డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, మా హాస్పిటల్, మా కాలేజు, వాళ్ళ సమస్యలు, ఇదొక భాగం. కానీ విద్యార్థి నాయకుడి నుంచి అప్పుడు విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు రాజకీయాల కన్నా, రాజకీయ దృక్కోణం, రాజకీయ ఆలోచనల కన్నా ఆవేశం ఎక్కువ ఉండేది మాకు. ఇది కావాలంటే ఇది కావాలి అంతే. లేకపోతే మేము వెళ్ళి ప్రిన్సిపాల్తో గొడవ పెట్టేది, స్ట్రైక్ చేసేది, రాస్తారోకే చేసేది. కానీ రాజకీయాలు అలా కాదు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, విద్యార్థి నాయకుల నుంచి రాజకీయానికి మేము మలుచుకున్నప్పుడు ఏది సాధ్య అసాధ్యాలు గమనించవలసి ఉంటుంది, ఏది అవసరం అనేది గమనించవలసి ఉంటుంది, ఏది ఎంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ పోరాటానికి ప్రారంభం ఎక్కడ, అంతం ఎక్కడని ముందే ఆలోచించి సీనియర్ నాయకుల యొక్క సలహాలు, సూచనలతోని పార్టీ ప్లాట్ఫారం మీద పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయవలసి ఉంటుంది.